వీడియోచల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ జీవీఎంసీలో 2025-26కు గాను 4600 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ హరి వెంకట కుమార్. పన్నుల రూపంలో ఈ ఏడాది 5000 కోట్ల జీవీఎంసీకి చేరినట్లు స్పష్టం. కరోనా సమయంలో మాస్కులు అడిగి సస్పెండ్ అయ్యి మరణించిన డాక్టర్ సుధాకర్ తల్లిని పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. సుధాకర్ మరణంపై వేసిన సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరిన సుధాకర్ తల్లి. కొత్త అమావాస్య సందర్భంగా అనకాపల్లి నూకాంబిక ఆలయంలో అత్యంత ఘనంగా ప్రారంభమైన ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన కూటమి నేతలు. ఇప్పుడు వివరాలు చూద్దాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉదయం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ఒకవైపు అవిశ్వాసం నోటీసులు, మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు గైహాజరుతో కౌన్సిల్ ఉత్కంఠంగా మారింది. మేయర్ హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్లు సతీష్, శ్రీధర్ సహా మరో 2 వైసీపీ కార్పొరేటర్లు మాత్రమే రావడం మరో విశేషం. కౌన్సిల్లో కూటమి కార్పొరేటర్లు అందరూ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే జీవీఎంసీ బడ్జెట్ 2025-26కు గాను 4600 కోట్ల మంజూరు చేసినట్లు మేయర్ ప్రకటించారు. పన్నుల రూపంలో సుమారు 5000 కోట్ల జీవీఎంసీకి చేరినట్లు ఆమె వెల్లడించారు. ప్రకటించిన బడ్జెట్పై అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లు తమ అభిప్రాయాలు తెలిపారు. పై లక్ష్యములతో తయారు చేసిన 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదన ఇప్పుడు నేను విపులంగా సభకు వివరించుచున్నాను. 2025-26 సంవత్సరపు జమల అంచనాలపై వివరణ. అందులో మొదటిది ఆదాయము. 2025-26 సంవత్సరములకు ఆదాయంలో సాధారణ జమల కింద 12,488 కోట్ల 42 లక్షలు, మొత్తం వెలిసి 4,279 కోట్ల 61 లక్షల జమలు ఆశించడం. ప్రారంభ నిల్వతో కలిసి 4,761 కోట్ల 87 లక్షల 86 వేలు జమలుగా వచ్చునని ఆశించగా 2024-25 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు బలైన అనస్థీసియా డాక్టర్ సుధాకర్ ఇంటికి హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా వెళ్లారు. తనను కలవాలనుకుంటున్నట్లు డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయ్ ఫోన్ చేసి హోంమంత్రిని సమయం కోరారు. నన్ను కలవడానికి మీరెందుకమ్మా, నేనే వస్తానని చెప్పి హోంమంత్రి అనిత శుక్రవారం స్వయంగా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తన బిడ్డను కోల్పోయిన నాటి పరిస్థితులను, నేటికి సిబిఐ దర్యాప్తు పూర్తి కాకపోవడం తలుచుకొని కావేరీబాయ్ ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. ధైర్యంగా ఉండాలని, ఆలస్యమైన న్యాయమే గెలుస్తుందని హోంమంత్రి అనిత ఆమెకు ధైర్యాన్నిచ్చారు. కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని ఆ కుటుంబ సభ్యులని ఆమె ఓదార్చారు. డాక్టర్ సుధాకర్ బాబు తల్లి కావేరీబాయ్ తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని విషయాలను ముఖ్యమంత్రి గారికి వివరించి తగు చర్యలు చేపడతామని హోంమంత్రి అనిత భరోసానిచ్చారు. ఎస్టీ ఎస్సీ వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. వారికి అన్ని రకాల అవకాశాలను కల్పించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అమలు చేసే పథకాలకు చేరువ చేయాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ పండ రవీంద్రబాబు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాక్షి, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, విశాఖపట్నం భీమిలి ఆర్డీఓలు శ్రీలేఖ, సంగీత్ మహదూర్, డీసీపీలు, ఏసీపీలు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రామారావు, విజిలెన్స్ కమిటీ సభ్యులు భాగస్వామ్యమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఇప్పటి వరకు నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలు సాంఘిక సంక్షేమ శాఖ జీడీ వివరించింది. ఇన్వెస్టిగేషన్, విచారణ దశలో ఉన్న కేసుల గురించి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన కేసులు దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. బాధితులకు నిర్ణీత కాలంలో నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు.
అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా శనివారం ఉదయం రాష్ట్ర గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రమేష్ పాల్గొని మాట్లాడారు. శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు తమ కృషి ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఆనందదాయకమని స్పష్టం చేశారు. రాష్ట్ర పండుగగా ప్రకటించిన తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న వార్షిక జాతర మహోత్సవాలకు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొల్లు రవీంద్ర పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు. దేవాలయాన్ని సుమారు 10 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం, అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దేవాలయ నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఏపీ గౌరవ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మొదటగా ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మన అనకాపల్లి నూకామలమ్మ దేవస్థానంకి స్టేట్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషదాయకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అనకాపల్లి ప్రజల తరఫున మొట్టమొదటిగా రాష్ట్ర స్థాయి ఫెస్టివల్ని డిక్లేర్ చేయడం, ఈరోజు అందరూ కూడా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మేమందరం కూడా స్థానిక శాసనసభ్యుడు విజయ్ కుమార్ గారు, మన పంచకల్ రమేష్ గారు, మన చోడవరం రాజు గారు, మిగతా నాయకులు అందరూ కూడా ఈరోజు వెళ్ళి వస్త్రాలు సమర్పించి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. మీరు చూస్తున్నారు, దాదాపు 25 రోజులుగా పార్లమెంటు సమావేశాలు, ఇటు రాష్ట్రంలో చూస్తే అసెంబ్లీ సమావేశాలు, ఈ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైన అంశాలు. మన అనకాపల్లి విషయానికి వస్తే మొట్టమొదటి రోజు పార్లమెంటు స్టార్ట్ అయితేనే స్టార్ క్వశ్చన్ మన అనకాపల్లి స్కూల్స్ గురించి, పాఠశాలల గురించి వచ్చింది. లాటరీలో మనకు రావడం నిజంగా అనకాపల్లి అదృష్టం. ఆ రోజు మంత్రి వారు కూడా బ్యాలెన్స్ స్కూల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ చేస్తామన్నారు. అదే కాకుండా ఇక్కడ మనకి అనకాపల్లికి ఒక కేంద్రీయ విద్యాభవన్ రావడం, మళ్ళీ ఇటు 7 నియోజకవర్గాలకు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక కేంద్రీయ విద్యా స్కూలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడి నుంచి కలెక్టర్ గారు ఆ స్కూల్కి కావాల్సిన 8 ఎకరాల స్థలము ఎక్కడైతే ఉంటుందో, అనుకూలంగా ఉంటుందో, ఎందుకంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉండేది పెందుర్తి, ఎలమంచిలి కాన్స్టిట్యున్సీ, దాని తర్వాత పాయకరావుపేట, ఈ 3 నియోజకవర్గాల్లో పాటు మాడుగుల కూడా ప్రియారిటీ తీసుకొని ఈ సంవత్సరం ఒక 2 స్కూళ్ళు, నెక్స్ట్ ఇయర్ కమింగ్ బడ్జెట్లో 25-26 బడ్జెట్లో. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల బతుకుల్లో వెలుగులు వచ్చాయని ఆ పార్టీ సీనియర్ నేతలు చూడ వెంకట పట్టాభిరామ్, బైరెడ్డి పోతనరెడ్డి అన్నారు. 18వ వార్డులోని పెదవాల్తేరులో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్, పోతనరెడ్డిలు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లో ప్రకంపనలు వచ్చాయన్నారు. పార్టీ ఆవిర్భవించిన ఆనతి కాలంలోనే భారీ మెజారిటీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికార పగ్గాలు చేపట్టడం జరిగిందన్నారు. సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. చంద్రబాబు నేతృత్వంలో నేడు ప్రజల సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని టీడీపీ సీనియర్ నేతలు పట్టాభి, పోతనరెడ్డిలు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1982 సంవత్సరంలో ఇదే రోజున మార్చి 29వ తారీఖున మరో సినీ ప్రపంచంలో రారాజుగా వెలుగుతున్న మహానుభావుడు, ప్రజల ఆరాధ్యదేవైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఇదే తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయంలో
విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రపంచమంతా గర్వించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆ రోజు రాజకీయ పరిస్థితులు చాలా విభిన్నంగా ఉండేవి. ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవాడు కాదు. 5 సంవత్సరాలకు ఒక్కసారి కనీసం తన మొహాన్ని చూపించి జరుగుతున్న రాజకీయాలు. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే 9 నెలల్లో అధికారంలోకి తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, నందమూరి తారక రామారావు గారిది. మరి ఏ ప్రపంచంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా 43 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం లేదు. రావటం, అనేకమైన పార్టీలు రావటం పోవటం ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. జాతీయ పార్టీలతో సమానంగా ధీటుగా ఇంతవరకు ఏదైనా ప్రాంతీయ పార్టీ ఈ ప్రపంచంలో ఉన్నది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. మహానుభావుడు ఏ ముహూర్తాన ఆ పార్టీని స్థాపించాడో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణ కలిగిన నాయకుల్లాగా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఔన్నతిని నిలబెట్టిన వైన మనందరికీ తెలిసిన విషయమే. మరి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి గావించి మానవత విలువల మణిహారం, నిజాయితీకి నిలువెత్తు అద్దం, ఆడపడుచుల అంతరంగాల్లో అతని స్థానం పదిలం, పేద బడుగు బలహీన వర్గాల్లో స్థానం చిరస్థాయిగా నిలిచినటువంటి స్థానం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అటువంటి మహానుభావుడు నెలకొల్పినటువంటి పార్టీ 43 సంవత్సరాలు అయ్యి 44వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మిత్రులు చోటి వెంకట పట్టాభి గారి ఆధ్వర్యంలో, మరి అలాగే మా శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణబాబు గారి ఆధ్వర్యంలో కూడా తూర్పు నియోజకవర్గంలో అనేక వార్డుల్లో పలు సేవా కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. ఈ తరుణంలో ఏదైతే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని మరి దశా దిశలా వ్యాపింపు చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక తెలుగుదేశం పార్టీని ఈరోజు మరి దేదీప్యమయంగా ఈరోజు 151 సీటు ఈరోజు కూటమి ఆధ్వర్యంలో సాధించి ఇటు సంక్షేమం అటు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నటువంటి గౌరవ కూటమి ఆధ్వర్యంలోని చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ రోజు దుష్టపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో మరి అందుకే 151 సీటు కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఆ మధ్యలో 5 తీసేసి 11 నిలబెట్టారు. ఎందుకంటే ఆ రోజు చేసినటువంటి అనేకమైనటువంటి మరి దుష్ట పాలనకి అంతమొందించినందుకే ప్రజలు ఆ రకంగా మరి కూటమికి పట్టం కట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరియు అన్ని వార్డుల్లోని అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఆవిర్భావం అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ తరుణంలో మరి నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకి ధీటుగా ఓ ప్రాంతీయ పార్టీ నిలబడడం అన్నది చరిత్రలో లిఖించదగ్గ విషయం. మరి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్ని వార్డులో జరిగినందుకు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మా వార్డు తరపున తెలియజేసుకున్నాం. జై హింద్, జై చంద్రబాబు, స్వర్గీయ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాజకీయాల్లోనూ సుపరిపాలన రంగంలోనూ అనేక సంచలనాలు నమోదయ్యాయని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ చెప్పారు. 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు సీతంరాజు సుధాకర్, విల్లూరి భాస్కరరావు, బొత్స రామిరెడ్డి మాట్లాడారు. టీడీపీ పార్టీ బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఆవిర్భవించిందని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు అంటే ఏమిటో అమలు చేసి నిరూపించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని అన్నారు. పేదలకు కిలో బియ్యం 2 రూపాయలకు ఇవ్వడంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ఏ లక్ష్యంతో 43 ఏళ్ల క్రితం టీడీపీ ఆవిర్భవించిందో అదే లక్ష్యంతో నేటికి పనిచేస్తుందని సుధాకర్, భాస్కర్రావు, రామిరెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ముప్పై 35వ వార్డులో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరపడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా వార్డు ప్రెసిడెంట్తో పాటు కార్పొరేటరు, జనరల్ సెక్రటరీ గారు అందరూ కూడా హాజరవడం జరిగింది. మరిన్ని ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకునే ఆచంద్రార్కం తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేసిన బొత్సరాము గారు, విల్లూరి భాస్కరరావు ఇద్దరికి కూడా అభినందనలు. దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఈరోజు గౌరవ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్
మన సీతారాం సుధాకర్ గారి చేతుల మీదుగా ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆయన చేతుల మీదుగా ఈరోజు పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఆనాడు దివంగత మహానేత మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బీసీ బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఆశాజ్యోతి, అలాగే బీసీలకి నాయకత్వం కూడా చవి చూపించిన మహోన్నత నేత డాక్టర్ ఎన్టీ రామారావు గారి తాలూకా ఆలోచనలో, ఎందుకంటే పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా పట్టెడు అన్నం ఏ రోజైతే దొరుకుతుందో ఆ రోజు మాత్రమే మనకి నిజమైన స్వతంత్రం, నిజమైన ప్రజాస్వామ్యం వచ్చిందని చెప్పిన ఏకైక నాయకులు, అటువంటి నాయకుల తాలూకా ఆలోచనలో పుట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ, బీసీల పార్టీ, బడుగుల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ తాలూకా 43వ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం చాలా 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 ఆనందదాయకంగా ఉందని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, మానబాబు పేద వర్గాలకి పార్టీ రాష్ట్రంలో పెట్టిన పార్టీది. ప్రతి ఒక్కరు కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీ పసుపు జెండా చూస్తే కళ ఆకర్షణ స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. అలాగే ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, రాష్ట్రం ముందుకెళ్ళడం. ఎప్పుడు కూడా తెలుగుదేశం అంటే ఒక ప్రాంతీయ పార్టీ, అలాంటిది ఇప్పుడు అదే ప్రాంతీయ పార్టీ కేంద్రం వల్ల విదేశీలకు కూడా ఇంపార్టెంట్గా ఉండే పార్టీ. ఆ పార్టీలో ఉండే క్యాడర్ కానీ, ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ, ఆ పార్టీ నడిపించిన నాయకత్వం కానీ అందరూ కూడా ముందుకెళ్ళి మంచి పేద వర్గాలకు కూడా అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడానికి నిశ్చయంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా ఈ పార్టీ ఇంక 100 ఏళ్ళు అవసరం ఉండి 100 ఏళ్ళు ముందుకెళ్ళి ఈ నాయకత్వం నడిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగోవాలా, వ్యాపార రీతిగా బాగోవాలి, రాజకీయ రీతిగా బాగోవాలా. అందరూ కూడా మా సుధాకర్ అన్నమాటగా మంచి మనసుతో, మంచి తపంతో, మంచి అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకే ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. షడ్రుచులతో జీవితం పరమార్థం చెప్పే పండుగ ఉగాది అని ఏపీపీడీసీఎల్ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం సింహాద్రిరాజ్ ఆకాంక్షించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విశాఖపట్నంలోని స్థానిక సేవా కేంద్ర ఆధ్వర్యంలో శనివారం సీతమ్మధార ఏపీఎన్బీ పార్కులోని కమ్యూనిటీ హాల్లో ఉగాది సంబరాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీపీడీసీఎల్ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం సింహాద్రిరాజు, విశాఖ సమాచారం దినపత్రిక అధినేత సూరంపూడి వీరభద్రరావు, జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, కన్వీనర్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ పీకే జోస్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా షడ్రుచులతో జీవిత పరమార్థం చెప్పే పండుగ ఉగాది అన్నారు. విశాఖ సమాచారం అధినేత వీరభద్రరావు మాట్లాడుతూ, చైత్ర మాసంతో తెలుగు నెల మొదలవుతుందని, తెలుగువారి మొదటి పండుగ ఉగాది అన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ, క్రమం తప్పకుండా బ్రహ్మకుమారిలు అన్ని పండుగలు జర్నలిస్టులతో కలిసి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు రామేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ, భగవంతుడు సర్వశక్తివంతుడని, వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుందన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ సీనియర్ జర్నలిస్ట్ నాగరాజ్ పట్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 36వ వార్డులోని ఘనంగా జరిగాయి. పూర్ణ మార్కెట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆవిష్కరించారు. 36వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కేదార్ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్, కేదార్ లక్ష్మిలు మాట్లాడుతూ, తమ పార్టీ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న టీడీపీతోనే సాధ్యమన్నారు. ప్రపంచంలో తెలుగువారిని ఉన్నత స్థానంలో నిలబడాలన్నదే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు, రాంబాబు, ఆదిలక్ష్మి, కె సూర్యప్రసాద్, అత్తిలి కృష్ణ, త్రినాథ్, వదురు చిన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వార్డులోని తెలుగుదేశం పార్టీ మరి పేదల పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు ఉండాలి, తిండి ఉండాలి, బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కటి ఆలోచించి తెలుగుదేశం పార్టీని పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు గారు అన్న. కాబట్టి తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు సందర్భంగా 36వ వార్డులోని ఈరోజు దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి మా సీతమరాజు సుధాకర్ సారు కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమం ఏంటంటే మొట్టమొదటిసారి కాదు కాబట్టి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం భాగంగా 36వ వార్డు కమిటీ సభ్యులందరూ, మా అధ్యక్షులు గణపతి గారు, మా ప్రతి ఒక్కరు సీనియర్లు, మహిళలు అందరూ పాల్గొని చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అన్న ప్రసాదం కూడా వితరణ చేయడం జరిగింది. కాకపోతే మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్క ఉంటుంది. ప్రతి ఒక్కరు అన్న 2 రూపాయలు కిలో బియ్యం పెట్టారు. అన్న ఎన్టీ రామారావు గారు ఆడపిల్లలకి అన్నదమ్ములతో సమాన హక్కు పెట్టారు. అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో పొదుపు సంఘాలు పెట్టి ప్రతి మహిళని బయటికి తెప్పించి ఆర్థికంగా డెవలప్ చేయడానికి ప్రతి మహిళకి ఎంకరేజ్మెంట్ చేశారు. ఈ పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలు ఏవైతే పెట్టిందో, మొన్న 1 సైడ్ ఎలక్షన్ కూడా ఒక తీర్పు అనేది ప్రజలు తీర్పిచ్చి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కూటమి నాయకుల్ని కూడా గెలిపించి ఈరోజు సీఎం చేసి ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ 1 కోటి మంది సభ్యత్వం ఇచ్చారు. 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అయ్యారు. అంటే తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో పై స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త పనిచేస్తున్నారు, ప్రతి నాయకులు పనిచేస్తున్నారు. కాబట్టి మా జిల్లా అధ్యక్షులు, మా జిల్లా రాష్ట్ర నాయకులకి అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని, ఆ పార్టీ ప్రపంచనాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదని తెలుగు శక్తి వ్యవస్థాపకుడు బివి రామ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2010లో పార్టీని పెట్టి 2019లో అధికారంలోకి వచ్చారన్నారు. అంటే దాదాపు 9 ఏళ్ల పాటు తర్వాత అధికారం వచ్చిందన్నారు. కానీ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ప్రపంచ రికార్డు సాధించారన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అన్న నందమూరి తారక రామారావు ప్రేరణతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూలస్తంభాలుగా నిలిచారన్నారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సాగనంపి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేసి తెలుగు వారిని పౌరుషం చాటి చెప్పారన్నారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కూడా గర్వపడుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రపంచ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ముందు దూసుకెళ్ళిపోతుంది. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ ఎగరేసుకొని మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉంది. ఇవాళ ఏ పార్టీలో కూడా అది లేదు. అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం, రానున్న రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వం ఇంకా ఆంధ్రప్రదేశ్ ముందు దూసుకోవడం ఖాయం. రాష్ట్రం నుండి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 రాష్ట్రం చేసే సత్తా మనం చేస్తాం. జై ఎన్టీఆర్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మణ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీ వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. కూటమి నేత మాసిపోగు రాజు ఆధ్వర్యంలో 36వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాసిపోగు రాజు టీడీపీ మహిళా నాయకురాలు మాట్లాడుతూ 43 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ప్రజాసేవలోనే ఉందన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. దేశంలో కనివిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రిగా ఆనాడు ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన గొప్ప ప్రజానాయకుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. తమ పార్టీ ఎప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపించేందుకు ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 36వ కూటమి పివి రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బి రాంబాబు, కె త్రినాథరావు, పార్లమెంట్ సెక్రటరీ శ్రీనివాస్, బిఎస్ చలం, ఆర్టీసీ శ్రీనివాస్, సుశీల, అచ్చాయమ్మ, టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సూపర్ 6 అనే పథకాల ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి పోలవరం అయితేనేమి, అమరావతి అయితేనేమి, లేదంటే మన విశాఖ రాజధాని అయితేనేమి,
ఆధునిక రాజధాని అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏబిసిడి వర్గీకరణ అంశం. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ అంశం అనేది గత 30 సంవత్సరాలుగా ఎటువంటి ఎలా ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎన్ని సంవత్సరాల పాటు ఉద్యమం జరిగిందంటే అది కేవలం ఏబిసిడి వర్గీకరణ మాదిగల వాళ్ళ ఆకాంక్ష, మా ఆకాంక్ష. దాన్ని నెరవేర్చిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. వారికి మాదిగ జాతి మొత్తం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి తరతరాలుగా, ఎందుకంటే మాదిగలము అని చెప్పుకోలేని స్థితి నుంచి మేము మాదిగలము అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాము ప్రీతమ నేత శ్రీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. అదేవిధంగా ఈ కూటమి నేత నాయకత్వంలో ఆధ్వర్యంలో మేమందరం కూడా సమిష్టిగా పనిచేసి 36వ వార్డును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈవేళ 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా ఉత్సాహంగా 36వ వార్డులో జరుగుతున్నది. దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఉమ్మడి ఎజెండా, ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం. ముఖ్య అతిథిగా మరి మాస్పోగరాజు గారు, అలాగే మరి విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ రాష్ట్ర నాయకులు సీతమర సుధాకర్ గారు కూడా ముఖ్య అతిథులుగా రావడం. అన్న ఏదైతే తెలుగు వాడి వేడి వినిపించడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించారో మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పిస్తూ ఈవేళ మరి 30 సంవత్సరాల ఉద్యమం కార్యాచరణని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాదిగ గారు చేసిన ఉద్యమ ఫలితాలు ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వర్గీకరణ ఫలాలు మరి ఈ దేశ ప్రజలకి అందబోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో 1000 సంవత్సరాల స్వర్ణయుగం అని నేను సభాపూర్వకంగా తెలియజేస్తూ ఈవేళ అన్న ఎన్టీ రామారావు గారు మరి జయంతి ఉత్సవాలు, అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను పురస్కరించుకొని చాలా మంచిగా జరిగాయని 36వ వార్డు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 34వ టీడీపీ ఇన్ఛార్జ్ కేబుల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వార్డులో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి అనంతరం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీతంరాజు సుధాకర్, కేబుల్ కుమార్లు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం తెలుగులో వారికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజల కోసం అమలు చేసిన గొప్ప పరిపాలనా దక్షకుడిని కొనియాడారు. టీడీపీ అంటే ప్రజలకు ఒక భరోసా అని, ప్రజల కోసమే తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీలోని నాయకులు క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. నేడు చంద్రబాబు నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు కరి నీలకంఠం, బొడ్డు పోలారావు, కామేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. నలభై వసంతాలు చేసుకున్న మా అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున, ఇదే రోజున 1982 మార్చి 29వ తేదీన పార్టీ స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా మేము ఇక్కడ మా అచ్చాంపేటలోని, అలాగే మా 34వ వార్డు అందరూ కలిసి, ఈ మా కార్యకర్తలు, మా బూత్ ప్రెసిడెంట్లు, మా క్లస్టర్లో అందరూ కలిసి, ఇక్కడ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే రోజున పండుగ చేసుకుంటున్నాము. అలాగే మాకు ఈ అన్నగారు చెప్పింది అంటే బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయినటువంటి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుని పార్టీ పెట్టి ఎంతోమందికి పేదలకి ప్రతిదీ ఉచితంగా ఇచ్చేశారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు అతన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామనేసి థ్యాంక్ యూ ఫర్ ఆల్. నాకు ఎప్పుడైతే కంప్లీట్ అవగాహన వచ్చిందో ఈ పార్టీలోనే ఉండాలి, ఈ పార్టీ ప్రజలకి, ఈ పార్టీ కార్యకర్తలకి నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ ఎంతో మేలు చేయాలని నేను అనుకుంటున్నాను. గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసినా అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ కాబట్టి ఆ పార్టీని మేము ఇంకొంచెం మెరుగైన ఇంప్లిమెంట్ చేయాలని వాటిలో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
విశాఖ జీవీఎంసీలో 2025-26కు గాను 4,600 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ హరివెంకట కుమార్. పన్నుల రూపంలో ఈ ఏడాది 5,000 కోట్ల జీవీఎంసీకి చేరినట్లు స్పష్టం. కరోనా సమయంలో మాస్కులు అడిగి సస్పెండ్ అయ్యి మరణించిన డాక్టర్ సుధాకర్ తల్లిని పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. సుధాకర్ మరణంపై వేసిన సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరిన సుధాకర్ తల్లి. కొత్త అమావాస్య సందర్భంగా అనకాపల్లి నూకాంబిక ఆలయంలో అత్యంత ఘనంగా ప్రారంభమైన ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన కూటమి నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.